ఏపీ లిక్కర్ స్కామ్ విషయం గురించి కేసులోని చిన్ని భార్య జానకి లక్ష్మి గారికి సమన్స్ వచ్చాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడదాం. సార్, దీనిలో ఎంతవరకు నిజం ఉంది సార్? లిక్కర్ స్కామ్లో మా కుటుంబ సభ్యులు ఎవరికి ఎందుకు వస్తాయి సమన్స్? లిక్కర్ స్కామ్ చేసినంత వైసీపీ వాళ్ళు సమన్స్ ఏది రాలేదు. సమన్ మా కంపెనీకి ఏదో వచ్చిందని అన్నారు, అది కూడా నేను చూడలేదు. దానికి కూడా ఎప్పుడో నేను గత సంవత్సరం క్రితమే దీనికి వివరణ ఇచ్చాను. రాజారెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన రోజునే చెప్పాను, అవును నా పేరు మీద ఇద్దరి మీద 2021లో వ్యాపారం చేశాం, ఇద్దరి మీద డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నాం. వ్యాపారం కాదు, డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఒక 6 నెలలు ప్రయాణం చేసినాక నాకు అర్థమైంది తను ఏం వ్యాపారం చేస్తున్నాడో. ఆ రోజే మేము విత్డ్రా అయిపోయామని గత సంవత్సరం క్రితమే చెప్పాను. అదే ఆరోపణలు మీద ఏదో నోటీస్ వచ్చింది, ఎవరో పెట్టిన కంప్లైంట్ మీద నోటీస్ వచ్చింది, దానికి సమాధానం చెప్తాం. ఎటువంటి పరిస్థితుల్లో మా భార్య మీద ఎటువంటి నోటీస్ అయితే కంపెనీ మీద ఏదైనా వచ్చిందో చూసుకుని పరిశీలించి దానికి కంపెనీ వాళ్ళు సమాధానం చెప్తారు. ఈడీ ఏమైనా అత్యుత్సాహం చూపిస్తుందంటారా ఈ విషయంలో? ఈడీ అత్యుత్సాహం కాదు, కానీ కొన్ని మీడియా సంస్థలు విషయాన్ని తెలుసుకోకుండా అత్యుత్సాహం చూపించినాయి. విషయాన్ని 2 వైపులా తెలుసుకుంటే బాగుండేది. దీంట్లో నేను ఈడీని కాదు, కానీ ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారో దీన్ని సైడ్ ట్రాక్ పెట్టించడానికి వాళ్ళు ఏమన్నా చేస్తున్నారో అని డౌట్ ఉంది. సార్, అయితే పర్సనల్గా టార్గెట్ చేయడం కూడా ఇంటెన్షనల్ అనుకుంటారా? పాలిటిక్స్ లేదు ఒక ఇది అంటారా మీరు? డెఫినెట్గా స్పష్టలేని ఆరోపణలు చేస్తా ఇంటెన్షనల్గా చేయటం మరి ఆరోపణలే కదా. అంటే ఏదైనా ఉంటే తీపిస్తే బాగుంటుంది. నిజమే లిక్కర్ కేసులో రాలేదు నోటీసు, కంపెనీ పేరు మీద ఏదో వచ్చిందని అన్నారు, అది కూడా నేను చూడలేదు. ఆ కేసు వస్తే మేము సమాధానం చెబుతాం. నోటీసులు ప్రతి ఒక్క కంపెనీకి నోటీసులు వస్తూనే ఉంటాయి, రాగానే సమాధానం చెప్తాం. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, మ్యామ్ని మరి ఇలా అనవసరంగా టార్గెట్, అంటే ఆవిడ పేరు అసలు బయటికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు, బట్ మ్యామ్ పేరు తీసుకున్నందుకు మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా ఫర్దర్గా? మీడియా సంస్థలందరికీ ఒకటే చెబుతున్నాం, నిజాలు తెలుసుకుని వేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. నిజాలు తెలియకుండా వేస్తే ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. తప్పకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు కాకుండా ఏదన్నా ఆరోపణ వస్తే ఆరోపణ వచ్చిన వారిని కూడా వివరణ తీసుకుని కనుక మీరు వేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో రెండు వైపులుగా ఆరా తీయలేదు. ఒక విషయం ఒకటైతే ఇంకొకటి తీసుకొచ్చారు. యాక్చువల్గా కంపెనీ విషయం గురించి ఉన్న పార్ట్నర్షిప్ని ఇలా లీగల్గా ఆవిడ పేరు ప్రొహిబిట్ చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అంటున్నారు. అయితే చిన్ని గారి భార్యకి అయితే ఎటువంటి నోటీసులు రాలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. సో ఈ విషయం గురించి వివరాలు తెలుసుకుని మీడియా ప్రచురించాల్సింది కూడా ఆయన ఒకసారి విన్నవించుకుంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.